ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ విధియ ఆదివారము, హస్త నక్షత్రము. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాము. శ్రద్ధాసక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వము ఒక ఊరిలో ఒక రాజు కూతురు, మంత్రి కూతురు ఇద్దరూ ఉండేవారు. వారు సూర్య భగవాను యొక్క తరగని ఆదివారపు నోము కథ నోచుకుంటున్నారు. మంత్రి కూతురు శ్రద్ధాభక్తులతో ఆ వ్రతాన్ని ఆచరించి 13 మంది పిల్లలను పొంది సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంది. రాజుగారి కూతురేమో వ్రతమును శ్రద్ధాసక్తులతో చేయక ఉల్లంఘన చేసింది. అందుకు ఆమెకు సంతానం లేదు. కానీ మంత్రి కూతురుకు సంతానం ఉన్నందుకు ఆమె ఈర్ష్య చెంది ఒకరోజు మంత్రి కూతురు యొక్క పిల్లలను తన ఇంటికి తెప్పించుకొని వారి తలలను కోసి ఒక పెట్టెలో పెట్టి ఆమె ఇంటికి పంపించింది. కానీ పార్వతీదేవి ఈలోగా మంత్రి కూతురు వద్దకు వేరొక 13 మంది పిల్లలను ఉంచి ఆమెను ఆశీర్వదించింది. రాజకుమార్తె యొక్క దాసి మంత్రిగా కూతురు ఇంటికి వచ్చి ఆ పిల్లలను చూసి, పిల్లలతో మంత్రి కూతురు ఆడుకుంటూ అన్నం పెడుతూ ఉండటం చూసి ఆ విషయము రాజకుమార్తెకు చెప్పింది. దీంతో రాజకుమార్తె బాధపడి దుఃఖం చెంది ఒక అరణ్యం మధ్యకు వెళ్ళి బాధపడుతూ ఉంటే అప్పుడు పార్వతీదేవి ఆమెకు కనిపించి, అమ్మాయి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఓ రాజకుమార్తె అని అడిగితే ఆ రాజకుమార్తె, అమ్మ నేను మంత్రి కూతురు ఇద్దరము ఈ నోమును వచ్చాము, కానీ ఆ మంత్రి కూతురుకేమో పిల్లలు ఉన్నారు, నాకేమో పిల్లలు లేరని చెప్తే నీవు తరగని ఆదివారపు నోము శ్రద్ధాసక్తులతో నోచుకోలేదు, తరిగిన కూరలు తిన్నావు, తరగమని చెప్పావు, శ్రద్ధతో చేయలేదు. ఈ వ్రతాన్ని శ్రద్ధాసక్తులతో చేస్తే అప్పుడు నీకు కూడా పిల్లలు కలుగుతారు అని చెప్పి పార్వతీదేవి అదృశ్యమైంది. అప్పుడు ఆ రాజకుమార్తె తన ఇంటికి వచ్చి ఆమెను కూడా తనతో తీసుకువచ్చుకొని వ్రతాన్ని సక్రమంగా చేసి శ్రద్ధాసక్తులతో ఆచరించింది. ఆ తర్వాత ఆమెకు కూడా పిల్లలు కలిగారు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు. ఇక రాజకుమార్తె కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నది. ఇలా సూర్య భగవానుని యొక్క తరగని ఆదివారముల నోము నోచుకొని కూరగాయలను తరగకుండా, తరగమని చెప్పకుండా, తరిగిన కూరలు తినకుండా ఎవరైతే ఆచరిస్తారో వారు సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యములతో, పిల్లాపాపులతో హాయిగా ఆనందంగా ఉంటారు అని పార్వతీదేవి చెప్పింది. ఈ యొక్క కథను నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం తత్సత్.